పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మా మనసుకి కాపాడిన మా యేసయ్య, ఈ మే నెల మొదటి వారం పరిశుద్ధ ఆదివారం రోజున మీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం. మా సంఘం అంతటి మీరు జ్ఞాపకం చేసుకునే దేవా, వారి వారి గృహాలలో నుండి ఆరాధనలో పాల్గొంటుండగా మీరు వారిపై మీ ఆత్మను కుమరించి నీ సన్నిధిని తోడు మాత్రం నడిపించమని మా ప్రభువుని చూడని యేసు క్రీస్తునామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మనమందరం లేచినబడి కీర్తన పుస్తకంలో నుండి 16వ కీర్తన కలిసి పాడుకుందాం. యెహోవా నా మొరలాలకించెను, తన మహాదయతో నన్ను కరుణించెను. యెహోవా నా మొరలాలకించెను, తన మహాదయతో నన్ను కరుణించెను. అహర్నిశలమే నయేనులగుణ దురారనుడు కొని గ్రహించి మనిపెను. యెహోవా నా మొరలాలకించెను, మహాదయతో నన్ను కరుణించెను. పిశాచిగణమే పడగొట్టెను, ధనవశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేషవార్తను నిశాచరుల చేతి చేరవేసెను. యెహోవా నా మొరలాలకించెను, తన మహాదయతో నన్ను కరుణించెను. అగాధపాపియ మిత్రాయత నన్ను గూర్చి తన సుతుని దాచట. తెగించి మృతి గోపగించి పాపము నెగూర్చి మూర్ఛవశుగా నడిచెను. యెహోవా నా మొరలాలకించెను, తన మహాదయతో నన్ను కరుణించెను. తన మహాదయతో నన్ను కరుణించెను. మోదవదము పోలు నామది, తన పవిత్ర వాక్యము కుశామది. యజేచలనిధి ముగించి పాప మొదలుసురులరికి ధరించి లేచెను. యెహోవా నా మొరలాలకించెను, తన నన్ను కరుణించెను. అగణ్య పాపియ మిత్రోయత నన్ను గూర్చి తన సుతుని దాచట. తెగించి మృతి గోపగించి పాప నెగూర్చి నడిచెను. యెహోవా నా మొరలాలకించెను, తన మహాదయతో నన్ను కరుణించెను. మనమందరం నిలుచునండి. ఆరాధన పుస్తకంలో నుండి మొదటి పూటలో ఉన్న ప్రభు వల్ల సంస్కార ఆరాధన అనుసరించడము, ప్రార్థించడము. సర్వశక్తిగల దేవా, హృదయములన్నీ నీకు పట్టబోలే, కోరికలన్నీ తెలిసే ఉన్నవి. ఏ రహస్యములు నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధాత్మ నామమును యుక్తంగా మహిమపరచునట్లు నీ పరిశుద్ధాత్మ ఆదేశముల చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచుమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము, ఆమేన్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. ప్రభువైన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తిగల దేవా, నేను స్తుతించున్నాను, నేను కొనియాడుతున్నాను, నేను ఆరాధిస్తున్నాను, నేను మహిమపరుస్తున్నాను. నీ మహిమాతిశయముల గురించి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అతిథే కుమారుడు ఓ ప్రభువైన యేసు క్రీస్తు, ఓ ప్రభువైన దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపం మోసుకొని దేవుడి పిల్ల మమ్మల్ని కనికరించుము. లోక పాపం మోసుకొని
గుడ్డివాడ మమ్మల్ని కనికరించుము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు. ఓ యేసు క్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడవైనావు. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు చెప్పినది మనగా ఇశ్రాయేలు వినుము. మన దేవుడకు ప్రభువు, నిత్యుడకు ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ బలంతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపలను. ఇది మొదటి ఆజ్ఞ. నేను వారిని పొరుగువారిని ప్రేమింపలను రెండవ ఆజ్ఞ దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదు. ఈ రెండు ఆజ్ఞ ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమైనవి. దాన్ని కైకొనకు మా హృదయమును ప్రేరేపించుము. పరిశుద్ధుడా, శక్తిమంతుడా, పరిశుద్ధుడా, సమర్థుడా, మమ్మల్ని కనికరించుము. ప్రియులారా, దేవుని మీ కృపలో వాక్యం నడుపును. ప్రభు యొక్క శరీరాలను కూర్చుకుంటూ మనం కూడి వచ్చినాం కాబట్టి మోకాలని మౌనంగా మనం పరీక్షించుకొని పశ్చాత్తాపంతోనూ విశ్వాసంతోనూ ఆయన సమీపించినట్టు దేవుని కృపను వెళ్తాము. ఈ కరోనా వైరస్ సమయంలో దేవుడు మనను కాపాడి సంరక్షిస్తూ ఆయన కృపలో భద్రపరుస్తున్న ఈ సమయంలో దేవుడి బిడ్డలుగా జీవించవలసిన మనము ఒకవేళ ఆయన ప్రేరగా ఉన్నామేమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎంత ఘోర నీచ దుర్మార్గ ప్రేరలో జీవిస్తూ ఉన్నప్పటికీ మనలో నిజమైన పశ్చాత్తాపం వచ్చినట్లయితే ఆయన గాయంగా అందించలేవైతే దేవుడు కనుక ఆయన సన్నిధిలో ఉన్నది ఉన్నట్టుగా జ్ఞాపకం చేసుకుందాం. మనమందరము కలిసి మీ పాపల నిమిత్తము వాస్తవంలో పట్టుదలతో పశ్చాత్తాపడి గురువారిలో ప్రేమ స్నేహమును కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞ అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గం నడుచుకొనచ్చు క్రొత్త నడవడిగల వారంలో ఉంచుకొనుచున్నాం. మీరు మన ప్రభువు యేసు క్రీస్తు ద్వారా ఆయనతో మనలో సమాధాన పరచబడునని సర్వశక్తి గల దేవుని మన పాపము దీన మనసుతో ఒప్పుకుందాము. అందరము కలిసి పాపకు ప్రార్థన చేయదము. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగువారికి విరోధముగా పాపం చేస్తామని ఒప్పుకొనుచున్నాను. వెలుగులో కాక చీకటిలో నడుచుమే ప్రేస్తున్నాము. పలికి దుష్టత్వం నుండి తొలగకుండిమే మమ్మల్ని కనికరించమని నేను బతిమాలుకొనుచున్నాము. యేసు క్రీస్తు నిమిత్తము మా పాపములను క్షమించుము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించుము. మా మనస్సాక్షిని నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు మేమిద్దరూ హృదయపూర్వకంగా క్షమించి ఇప్పటి నుండి కొత్త నడవడిగల వారమై నిన్ను సేవించని శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. యేసు క్రీస్తు ద్వారా తన యొక్క నిజముగా మలవరందరికీ దేవుడు అనుగ్రహించి కృపావాక్యం అడుగుడి. ప్రయాసపడే వారం మోసుకొచ్చిన సమస్యలను రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన కుమారుడుగా పుట్టిన వారి విశ్వాసము ప్రతి వాడును నశింపకని చేయకున్నట్లు ఆయన అనుగ్రహించను. పాపను రక్షించడం క్రీస్తు లోకంలోకి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. ఎవడైనా పాపం చేసిన నీతిమంతుడైన యేసుక్రీస్తు తన ఉత్తరవాది తండ్రి అనుకున్నాడు. ఆయన మన పాపములకు శాంతికరమైనాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి దేవుడు తమ సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపంతోనూ నిజమైన విశ్వాసంతోనూ తన వైపున వారందరికీ పాపములను క్షమించిన తన గొప్ప కనికరాల మాట ఇచ్చినాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని కనికరించి మన పాపములను క్షమించి వారిని మనం విడుదల చేసి సమస్త సద్గులను మనం స్థిరపరిచి బలపరిచి నిత్య జీవనం తీసుకుని వెళ్ళుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగుగాక. దయచేసి కూర్చుందాం. మనమందరం కలిసి తెలుగు క్రైస్తవ కీర్తనల నుండి 671వ కీర్తన కలిసి పాడుతున్నాం. 671. జీవము నాకు నీవా సిరిచేచెను నాతోనున్నా పరమా జీవము నాకు నీవా సిరిచేచెను నాతోనున్నా
దయచేసి మనం అందరం ఆ విధంగా కూర్చొని ఉండగా ఈ దినం ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం చదువులను వరుసగా పాత నిబంధన బైబిల్ పాఠము, ఉత్తర ప్రత్యుత్తరములు, పత్రిక పాఠం, స్వార్థ పాఠం వరుసగా చదవబడి. పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన పాఠంగా నిర్గమకాండం 40వ అధ్యాయం 34వ వచనం నుండి 38వ వచనం. నిర్గమకాండం 40వ అధ్యాయం 34వ వచనం నుండి 38వ వచనం. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలిచి చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను కనుక మోసే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకుండేది. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడేలను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయేది. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినం వరకు వారు ప్రయాణం చేయకుండేది. ఇశ్రాయేలీయులందరూ కనుగొలేక పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండేది, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండేది. వారి సమస్త ప్రయాణంలో ఈలాగానే జరిగింది. ఇంతటితో పాత నిబంధన పలికించారు. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, దేవా నీకు వందనము. పరిశుద్ధ గ్రంథం ఉత్తర ప్రత్యుత్తర పాఠముగా దావీదు కీర్తనలు 23వ అధ్యాయం. ఉత్తర ప్రత్యుత్తర పాఠముగా దావీదు కీర్తనలు 23వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుతున్నాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొందుచున్నది. నేను ప్రతిదిన సాక్షిని ఆనందించను. చిరకాలం ఎక్కువగా మందిరంలో నేను వాసం చేశాను. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమయు కలుగుగాక. ఆదిని ఎప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమయు కలుగుగాక. ఆమేన్. పత్రిక పాఠంగా అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక
3వ అధ్యాయం 8 నుంచి 16 వరకు గల వచనం చదువుతుంది. అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి 16 వరకు గల వచనం చదువుతుంది. నిశ్చయంగా నా ప్రభువైన యేసుక్రీస్తును చూసిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రములో నా నీతిని గాక క్రీస్తునందరి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతిగల వాడనై ఆయన ఎందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలిగినని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలుపాడనొక్క వ్యక్తిలో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచినైనను ఇదివరకే సంపూర్ణ స్థితి పొందినైనను నేను అనుకున్నట్లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దానిని పట్టుకునవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరూ ఈ తాత్పర్యమే కలిగి ఉండుము. అప్పుడు దేని గురించి అయినను మీకు వేరే తాత్పర్యం కలిగిన ఎడల ఆదియు దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమంగా నడుచుకున్నాము. ఇంతటితో పత్రిక పాఠం పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధ దినములకు ఏర్పాటు చేసిన బైబిల్ పాఠంగా లూకా వార్త 24వ అధ్యాయము 13 నుండి 34 వరకు గల దేవుని వాక్యము విన్నాము. లూకా వార్త 24వ అధ్యాయము 13వ వచనము ప్రారంభం. తిరిగి ఆ దినమందు వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆనాడు దూరమున్న ఎమ్మయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నింటినీ గురించి ఒకరితో ఒకరు సంభాషించుతుంది. వారు ఆలోచించుకుంటుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడదు. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్న ఈ మాటలేమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచారు. వారిలో లేయుగా అనువాడు యెరూషలేములో బస చేస్తుంది. ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొక్కడవే ఎరగవా అని ఆయన అడిగారు. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గురించిన సంగతులే. ఆయన దేవుని ఎత్తును ప్రజలందరి ఎత్తును క్రియలోను వాక్యంలోను శక్తి గల ప్రవక్త అయింది. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగో మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబడుకో వాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటుంది. ఇది కాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. అయితే నీలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయమును కలుగజేసి మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొని కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పింది. అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలా శ్రమపడి తన మహిమలో ప్రవేశించక అగత్యం కాదా అని వారితో చెప్పి మోషేను సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తను కూర్చున్న వచనంలో భాగం వారికి తెలియదు. ఇంతలో తాను వెళ్తున్న
లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులు వారితో కూడా ఉన్నవారిని కూడి వచ్చి, ప్రభువు నిజంగా లేచి సీమోనుకు కనబడని చెప్పుకుంటుంది. ఇంతటితో సువార్త ప్రారంభిస్తారు. దయచేసి మనం అందరం కలిసి కూర్చొని కీర్తన పుస్తకంలో నుండి 778 కీర్తన పాడుతున్నాం. 778. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవం. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. సొలొమోను దేవాలయములు మేఘములు రాగానే, సొలొమోను దేవాలయములు మేఘములు రాగానే, యాజకులు నీ తేజ మహిమకు నిలువలేకపోయి, యాజకులు నీ తేజ మహిమకు నిలువలేకపోయి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన, ఇశ్రాయేలు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, నేడు మాతో కూడా నుండి మమ్ము పూర్వపు ప్రవక్తలతో నడువరక్షణ ప్రసాది, పూర్వపు ప్రవక్తలతో నడువరక్షణ నన్ను వెలకని వారికి దొరికేదానంటివి, నన్ను వెలకిన వారికి దొరికేదానంటివి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరిచి, నరులయందు సిల్వరథము చేత మమ్ము రక్షించి ఉంటివి, సిల్వరథము చేత మమ్ము రక్షించి ఉంటివి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన
ప్రార్థిస్తున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఈ పరిశుద్ధ దినమున మీ సన్నిధిలో చేరిన మూలను మీరు జ్ఞాపకం చేసుకునే దేవా, మా సంఘం అంతటినీ ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకునే దేవా, వారి వారి గృహాలలో కుటుంబాలతో కలిసి ఈ ఆరాధనలో పాల్గొనకుండా మీరు మాతో మాట్లాడండి దేవా. మీరు మాతో మాట్లాడి వాక్యం ద్వారా మనం బలపరిచి ధైర్యపరిచి ఈ లోకంలో మేలైన జీవితం జీవించడానికి సహాయం చేయమని మా ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, మరొకసారి మీ అందరికీ యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. కరోనా వైరస్ని బట్టి మరి మనం గృహాలలో ఉండి దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి దేవుని ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో సిఎస్ఐసి నాడు మనకు ఏర్పాటు చేసిన అంశము పునరుద్ధరణైన క్రీస్తుతో అనుదినము సమాధానం. అనగా పునరుద్ధరణైన యేసుతో ప్రతిరోజు నడవడం అనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో పునరుద్ధరణమైన యేసు, మరణమును జయించి లేచిన యేసు ఈ లోకంలో ఆయన మనల్ని ఎందుకు ఈ లోకంలో జీవింపజేస్తూ ఉన్నాడో, ఎందుకు ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నామో, ఎందుకు ఈ లోకంలో అనేకమైన శ్రమలకు లోనైతూ ఉన్నామో, ఆ లోనైన మనలను ఆయన ఏ విధంగా చేరదీస్తాడో అది మనం జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ పరిశుద్ధ దినమున మనము చదివిన ఉత్తర ప్రత్యుత్తర భాగంలో గమనిస్తే 23వ దావీదు కీర్తన మనం చాలాసార్లు విన్నాం, చాలాసార్లు విన్నాం. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, దావీదు మహారాజు తనను ఒక గొర్రెగా తనకు తాను తీర్మానం చేసుకొని యెహోవా దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకెందుకు భయం అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం గమనిస్తే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నాకేమి కూడా పొందలేదు, నాకేం భయం లేదని దావీదు మహారాజు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే తను తాను గొర్రెగా ఆయన తీర్మానం చేసుకున్నాడు. మహారాజుగా ఉన్న ఆయన ఈ లోకంలో అనేక విధాలుగా ఆస్తి కలిగి, అధికారం కలిగి, సమస్తము కలిగిన తాను యెహోవా దేవుని సన్నిధానంలో ఒక ప్రధాన కాపరి దగ్గర ఆయన ఒక గొర్రెగా తాను తీర్మానం చేసుకున్నట్టుగా, తాను తగ్గించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పచ్చికల చోట్లను ఆయన నన్ను వరద చేస్తున్నాడు, శాంతికరమైన జలంలో ఎదురు నన్ను నడిపించున్నాడు. ఎక్కడైతే పచ్చిక ఉంటుందో, ఎక్కడైతే శాంతి సమాధానాలు ఉంటాయో, ఎక్కడైనా మేలు ఉంటుందో, ఎక్కడైనా సమాధానం ఉంటుందో, ఎక్కడైనా సంతోషం ఉంటుందో అక్కడికి నన్ను నడిపించే దేవుడు అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు అంటే నన్ను నేను గొర్రెగా తీర్మానం చేసుకున్నానని ఆయన తెలియజేస్తున్నాడు. ప్రభువుకు ప్రియమైన దేవుని సంగమా, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎలా ఉన్నాం? గొర్రెగా ఉన్నామా, లేక మనమే హెచ్చించుకొని మనమే గొప్పవారిగా ఉన్నామా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఒకవేళ గొర్రెలాగా దేవుని సంఘంలో జ్ఞాపకం చేసుకోగలిగితే ఆయన శాంతికరమైన జలముల ఎదుట నడిపించున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేవించున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించున్నాడు. యెహోవా దేవుని నామమును బట్టి నీతిని న్యాయమును అనుసరించే మార్గంలో ఆయన నడిపిస్తాడని తెలియజేస్తున్నాడు. మనం నీతికి న్యాయానికి దగ్గరగా కాకుండా అన్యాయానికి, దుర్మార్గానికి దగ్గరగా ఉంటూ ఉన్నామంటే దేవుని సన్నిధిలో మనం గొర్రెగా ఉండలేని వారుగా ఉన్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. శాంతికరమైన జలం మీద నన్ను నడిపిస్తున్నాడు. శాంతికరమైన అనగా ఆ నీరు ఎక్కడైతే నిమ్మలంగా ఉంటుందో, అనగా అక్కడ ఆ తాగడానికి అనుకూలంగా ఉండే విధంగా, అనగా శాంతికరమైన జలం మీదకు దేవుడు నిన్ను నడిపించే దేవుడు అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడంటే మనము ఆయన సన్నిధిలో గొర్రెగా తీర్మానం చేసుకుంటే ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ ఒక మాట ఉన్నది ఏంటంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినప్పుడు ఏ అపాయానికి భయపడను. గాఢాంధకారపు లోయలో అనగా ఎలాంటి అంధకారమైన, ఎలాంటి రోగం వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి ఆర్థికమైన సమస్యలు ఏర్పడినా నేను భయపడను అని అంటున్నాడు. ఎందుకంటే గాఢాంధకారంలో నేను సంచరించను, ఏ అపాయాలకు నేను భయపడను.
ఎందుకు అంటే నీవు నా తోడైలు నీ దొడ్డుకర్రని దండమును నన్ను ఆదరించును. యెహోవా దేవా, నీవు నా కాపరివి కనుక, నీవు నాతో ఉన్నావని నేను తీర్మానం చేసుకొని ఉన్నాను కనుక గాఢాంధకారపు లోయలు సంచరించినా కూడా నేను భయపడను. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి అనారోగ్యం వచ్చినా, ఎలాంటి అల్లకల్లోలంలో మన యొక్క జీవితంలో వచ్చినా భయపడకుండా ఉండాలంటే దేవుడిని మన ప్రధాన కాపరిగా మనం తీర్మానం చేసుకుంటున్నామా? దేవుడి ప్రధాన కాపరిగా తీర్మానం చేసుకున్న గొర్రె ఎలా ఉంటుందంటే కాపరి యొక్క స్వరం వినేదిగా ఉంటుంది. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, గొర్రెలకు నేను మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరం వినను, నా గొర్రెలు నా స్వరం వినను, నేను వాటి స్వరం వింటానని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యెహోవా దేవుడు తన ప్రజలను గొర్రెలుగా తాను ప్రధాన కాపరిగా ఏర్పాటు చేసుకున్న విధానం ఏమిటంటే గొర్రె కాపరిని అనుసరించేదిగా ఉంటుంది. అంతేగాని గొర్రె కాపరికి మార్గం చూపించేదిగా ఉండదు. కానీ కాపరి వెళ్ళిన మార్గంలో, కాపరి జీవించిన మార్గంలో, కాపరి వెళ్ళే మార్గంలో గొర్రె వెళ్ళేదిగా ఉంటుంది. కనుక ప్రధాన కాపరైన యెహోవా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏ మార్గంలో వెళుతూ ఉన్నాడో ఆ మార్గంలో నేను వెళ్ళడానికి తీర్మానం చేసుకున్నానని ఆనాడు యెహోవా సన్నిధిలో దావీదు మహారాజు జ్ఞాపకం చేసుకున్నట్టుగా నేడు నీవు నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకే ఆయన అంటున్నాడు, నీవు నా తోడైలు నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దుడ్డుకర్రయు దండమును నన్ను ఆదరించును అనగా అనేకమైన ఇబ్బందులు, సమస్యలు, అనేకమైన ఆటుపోట్లు వచ్చినప్పుడు కాపాడుతావనే ధైర్యము దావీదు మహారాజు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అవును హృదయమైన దేవుని సంఘం, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. నా శత్రులకు నా భోజనం సిద్ధపరచు, నూనెతో నా తలంటు రావు, నా గిన్నెని కొలుచున్నది, నేను బ్రతుకుల మరియు కృపాక్షేమం లేనా పెట్టవచ్చునని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా దేవుని సన్నిధానంలో నీవు నేను, మనం హాస్టల్లో చదువుకున్న వారు హాస్టల్కి వెళ్ళగానే మొదటిగా ఈ కీర్తనను కంటను నేర్పిస్తారు. కారణం ఏమిటంటే నీవు నేను గొర్రె వలె జీవించడానికి తీర్మానం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం గొర్రెగా ఉండడానికి తీర్మానం చేసుకుంటామో కాపరి మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ సంరక్షిస్తాడని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కావున ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, ఇప్పుడు మనం చదివిన భాగంలో నిర్గమకాండం 40వ అధ్యాయంలో 34వ వచనాన్ని మనం గమనిస్తే యెహోవా దేవుడు ఇశ్రాయేలు జనాంగమును నడిపించిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారు అరణ్యంలో ప్రయాణం చేసే సమయంలో, ఆ అరణ్యంలో ప్రయాణం చేసే సమయంలో కానీ వారు ఆ ప్రాంతంలో వెళ్ళే సమయంలో దేవుడు చాలా అద్భుత రీతిగా, ఆశ్చర్యకరమైన రీతిగా వారిని నడిపించున్నాడు. ప్రభువునందు ఏమైనా దేవుని సంగమా, అందుకు కారణం ఏమిటంటే యెహోవా దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు వారితో వాగ్దానం చేస్తున్నాడు. పాలు తేనె ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకొని వెళ్తానని చెప్పినాడు కనుక వారిని ఆ విధంగా నడిపిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో మనం గమనిస్తే 34వ వచనం నుండి, అప్పుడు మేఘం ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా, ఈ ప్రత్యక్ష గుడారం అనగా యెహోవా దేవుడు ఈ లోకంలో వారు అరణ్యంలో ప్రయాణమై వచ్చే సమయంలో అప్పటికి యెరూషలేము దేవాలయ నిర్మాణం కంటే ముందు జరిగిన విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రత్యక్ష గుడారం అనగా గుడారాలు వేసుకొని దేవుడిని స్తుతించి దేవుని మహిమపరిచే ఆ సమయంలో ఈ ప్రత్యక్ష గుడారంలో యెహోవా దేవుని యొక్క సన్నిధి నిలిచినట్టుగా మనం చూస్తున్నాం. నిలిచిన సమయంలో యెహోవా తేజస్సు మందిరంలో నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుల చేత మందిరం యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోసే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళలేకపోయాను. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క పరిశుద్ధత ఆ ప్రత్యక్ష గుడారం నిండడం బట్టి మోసే అందులోకి వెళ్ళలేని స్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా దేవుని యొక్క సన్నిధి ఆ సమయంలో అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడు ఎల్లరూ ఇశ్రాయేలు ప్రయాణమైపోయి ఇదే వారి ప్రయాణం పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళగలగా అది వెళ్ళు దినం వరకు వారు ప్రయాణం చేయకూడదు. యెహోవా హృదయకాండ ఎదుట
పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణంలో ఇలాగే జరిగాను. యెహోవా దేవుడు ఇశ్రాయేలు జనాంగమును నడిపించే సమయంలో పగలు మేఘమును, రాత్రి ఆ యొక్క అగ్నిని వారికి దారి చూపించేదిగా పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, పగలు రాత్రి యెహోవా దేవుని యొక్క సన్నిధి, యెహోవా దేవుని యొక్క నడిపింపు, యెహోవా దేవుని యొక్క మార్గము వారికి ఎల్లప్పుడూ తోడుగా నడిపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే యెహోవా దేవుడు ఆ మార్గంలో వెళ్ళడానికి వీలులేనప్పుడు ఆగిపోయినప్పుడు వారు అక్కడే ఉన్నారు, కానీ వారి సొంత ప్రయత్నము ఏమీ చేయలేదని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు జనాంగం వారి యొక్క ప్రయాణ పద్ధతి ఏంటంటే యెహోవా దేవుడు వారితో ఉంటే తప్ప వారు ప్రయాణం కాలేదు. యెహోవా దేవుడు వారితో ఉంటే తప్ప వారు అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు. నేను దేవుడు యెహోవా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానమైన యేసు మనతో లేకుండా, పునరుత్థానమైన యేసు యొక్క అనుభవం లేకుండా, ఆ యొక్క మార్గంలో వెళ్ళకుండా మనం మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నామేమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే ఆయన తెలియజేస్తున్నాడు, నేను నీతో ఉంటే నువ్వు జాగ్రత్తగా భయపడకుండా సమాధానంతో ఉండగలవని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఇశ్రాయేలు అరణ్యంలో ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా విగ్రహం పూజ చేసి అన్య దేవతలను పూజించున్నారో వారు అరణ్యంలోనే మరణించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, యెహోవా దేవుని మాట విని ఆయన మాట ప్రకారంగా జీవించిన వారు పాలుదల ప్రవహించే దేశానికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఇశ్రాయేలు నడిపించిన దేవుడు నేడు నన్ను నడిపించే దేవుడు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రపంచ దేశంలో అనేక విధాలుగా బాధపడుతూ ఉన్న ఈ సమయంలో నేను క్షేమంగా సమాధానంగా ఉన్నామంటే అది దేవుడి కృప అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సమయంలో అనేకమైన ఇబ్బందులు, అనేకమైన సమస్యలు, అనేకమైన ఆరోగ్య ఇబ్బందులు ఏర్పడినప్పుడు మనం అందరం కూడా భయపడుతూ ఉన్నాం. కానీ దేవుడు ఏమంటూ ఉన్నాడంటే నీవు నాతో ఉంటే నేను నీతో ఉంటాను అంటున్నాడు. ఆయన నీతో నాతో చెప్పిన మాట మనం ఆయన బిడ్డలుగా జీవిస్తే, ఆయన మార్గంలో జీవిస్తే ఆయన నన్ను నడిపించే దేవుడని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఒక్క రోజు ఒక పూట కూడా ఇంటిలో ఉండడానికి మనకు చాలా చాలా బిజీగా ఉన్నాం. మనం నేడు దాదాపు నెల అయిపోయింది, ఇంకా మనం గృహాలలో ఉండగలుగుతూ ఉన్నామంటే దేవుడు చేసిన కార్యాన్ని మనం జ్ఞాపకం. మనం వెళ్ళకపోతే, మనం బయటకు వెళ్ళకపోతే మనం బ్రతకలేమనుకున్నాం. మనం వెహికల్ నడవకపోతే మనం బ్రతకలేమనుకున్నాం. మనం ఏ పని చేయకపోయినా మనం బ్రతకలేమనుకున్నాం. కానీ దేవుడు ఇంటిలోనే ఉండి నన్ను కాపాడుతూ ఉన్నాడంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ సమయంలో అపోస్తలుడైన పౌలు జైలు నుండి ఈ సమయంలో పత్రికను రాస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికను మనం గమనిద్దాం. 3వ అధ్యాయంలో 8వ వచనంలో మనం గమనిస్తే, ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తము నష్టంగా ఎంచుకొనుచున్నాను. అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో మరణము జయించి లేచిన ఆ మృత్యుంజయుడైన యేసును బట్టి, పునరుత్థానుడైన యేసును బట్టి నేను అన్నింటినీ నష్టంగా ఎంచుకొనుచున్నాను. అనగా యేసే నాకు ప్రధానమని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన నడిపించే దేవుడు అని ఆయన తెలుసుకున్నాడు కనుక. అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తునందరి విశ్వాసం అనే నీతి, అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయనకు అలుపడు నిమిత్తమును ఏ విధం చేత మృతుల నుండి నాకు పునరుత్థానం కలిగిన వలనని ఆయన మరణ విషయంలో సమాధానం గలవాడనై ఆయన పునరుత్థానమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పడవులకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని వెంటతో సమానముగా ఎంచుకొని, అనగా ఈ లోకంలో ఉన్న సమస్త జ్ఞానములు, సమస్తమైన అధికారములు, సమస్తమును యెహోవా దేవుడు పునరుత్థానమైన యేసును బట్టి సమస్తమును పెట్టతో సమానంగా చూస్తూ ఉన్నానని పౌలు తెలియజేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, పౌలు మొదటగా
క్రీస్తును అంగీకరించిన వారిని, క్రైస్తవులు అనబడిన వారిని హింసించిన వాడు. పత్రిక పుచ్చుకొని వచ్చి క్రైస్తవులందరినీ ఆయన హింసించుకున్నాడు, అనేక విధాలుగా ఆయాస పెట్టుకున్నాడు, అనేక విధాలుగా బాధ పెట్టుకున్నాడు. కానీ దేవుడు పౌలును పట్టుకున్నాడు, సౌలును పౌలుగా మార్చుకున్నాడు. ఆ పౌలుగా మారిన తాను ప్రభువైన యేసుక్రీస్తుపై సువార్త ప్రకటించడానికై, ఆయన సంఘాలను స్థాపించడానికై ఆయన అనేక విధాలుగా శ్రమపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన కలిగిన సమస్తమును దేవుడిని బట్టి వెంట ముక్కతో సమానంగా వాటిని తీసిపారేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుడి సంగమా, ఇదివరకే నేను గెలిచి నన్ను అయినను, ఇదివరకే సంపూర్ణ స్థితి పొందితే అయినను నేను అనుకుంటలేదు. కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నో దానిని పట్టుకోవాలని పరిగెత్తుతున్నాను. అనగా ఇంతకుముందే నేను అన్ని విధాలా సాధించున్నానని నేను అనుకోవడం లేదు. కానీ నేను దేవుడి కొరకు, ప్రభువైన యేసుక్రీస్తు కొరకు, అనగా పునరుత్థానుడైన యేసు కొరకే నేను ఏమేమి చేస్తూ ఉన్నానో దాని కొరకై పరిగెత్తి అందులో నేను గొప్పవాడని అనిపించుకోవాలని పౌలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేస్తున్నాను, వెనుక ఉన్నది మరచి ముందున్న వాటి కొరకై వేగిరపరచు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గుళ్ళకే పరిగెత్తుతున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యాన్ని కలిగి ఉన్నాం. అనగా గుళ్ళకే పరిగెత్తేవారుగా మనం ఎందు నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకై నా కొరకై శిలువలో మరణమైనాడు. మరణమైన యేసయ్య మరణం యొక్క మొలు విరిచి పునరుత్థానుడుగా లేచినాడు. ఈ పునరుత్థానుడుగా లేచిన యేసయ్య నీతో నాతో ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన మనతో సహగమనం చేయాలంటే, ఆయన మనతో ఎల్లప్పుడూ మనతో నడిపించేవాడుగా ఉండాలంటే మనం ఆయనకు సమర్పించుకునే వారంగా ఉన్నామా, ఆయన విడుదలగా జీవించే వారంగా ఉన్నామా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో శిష్యులను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో ఇద్దరు ప్రయాణంగా వెళుతూ ఉన్నారు. ఎంఐ గ్రామానికి బయలుదేరి వెళుతూ ఉన్నారు. ఆదివారం సాయంకాలం వారు బయలుదేరి వెళుతూ ఉన్న సమయంలో ప్రభునందు ప్రియమైన దేవుని సంఘం లూకా సువార్త 24వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదివిన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇదిగో ఆదివారం వారు ఇద్దరు యెరూషలేము ఆమడ దూరంలో ఉన్న ఎంఐ ఒక గ్రామం వెలుచు జరిగిన ఈ సంగతులన్నింటినీ గురించి ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్నది. వారు ఆలోచించుకొని చూడగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాను. ప్రభువుతో ప్రియమైన దేవుని సంగమా, దేవునికి సంబంధించిన ఆ ప్రభువైన యేసుక్రీస్తును మరణానికి అప్పచెప్పిన ఆవిష్యాలను, శిలువలో మరణమై లేచున్నాడని అనేక విధాలుగా మాట్లాడుకుంటున్న విషయాలను వారు సంభాషించుకుంటూ ఉన్నారు. వారు భయంతోనూ చెడుకుతోనూ వారు మాట్లాడుకుంటున్న విషయాలను గమనించిన యేసయ్య వారితో పాటు నడుచుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మర్మము, దేవుని యొక్క జీవితాన్ని మనం ఒకవేళ నెమరు వేసుకునే వారంగా ఉంటే, ఆ నెమరు వేసుకున్నలో మనం ఒకవేళ భయంలో, ఆందోళనలో, అనేకమైన సమస్యల్లో మనం ఉంటే దేవుడు మనతో నడిచే దేవుడు అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ ఈ సంఘటన గురించి వారు ఒకరితో ఒకరు సంభాషించుడి. వారు ఆలోచించుకొని చూడగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాను. యేసు మనతో కూడా నడవాలంటే మనం యేసును గురించిన సంగతులను మాట్లాడుకునే వారంగా ఉండాలని ఆయన తెలియజేస్తున్నాడు. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడను. ఆయన మీరు నడుస్తూ ఒకరితో ఒకరు చెప్పుకుంటున్న ఈ మాట ఏమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచి ప్రభువైన యేసుక్రీస్తు ఆ ఎంఐ గ్రామానికి నడుస్తూ ఉన్న వారిని అడుగుతూ ఉన్నాడు, మీరు ఏం మాట్లాడుకుంటూ ఉన్నారు, మీరు మాట్లాడుకునే విషయాలు ఏంటి అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు వారు అంటూ ఉన్నారు, ఏమయ్యా యెరూషలేములోనే ఉండి అక్కడ జరిగిన సంగతులు నీవు తెలియకుండా ఉన్నావా అని వారు యేసయ్యను అడుగుతూ ఉన్నారు. యేసయ్య వారు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. ఎందుకు గుర్తుపట్టలేకుండా ఉన్నారంటే వారి కన్నులో మోయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమం, దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క క్రియలు మనకు కనబడనివిగా ఉంటాయి. ఏవైతే మనకు అవసరమైనో, ఏవైతే మనకు ఆనందం ఇస్తాయో, ఏదైతే మనకు సంతోషం ఇస్తాయో, ఏవైతే మనకు మేలుకరంగా ఉంటాయో
జీవితానికి ఆనందంగా ఉండే విధంగా ఉంటాయో అవి మాత్రమే మనకు కనబడుతూ ఉంటాయి. కానీ దేవుని యొక్క వాక్యము, దేవుడు, ఆయన క్రియలు, ఆయన నడవడి, ఆయన ప్రవర్తన, ఆయన జీవితము మనం మర్చిపోయే వారంగా ఉన్నాం. వాటిని చూడలేని స్థితిలో ఉన్నామని జ్ఞాపకం చేసుకుందాం. ఒకరు చెప్పుకుంటున్న ఈ మాటలు ఏమని అడుగుగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారు దుఃఖముఖులై నిలిచిరి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, వారు బాధపడుతూ ఉన్నారు అడిగినప్పుడు. ఎందుకంటే ఈ సంగతులు తెలియని వాడుగా ఉన్నామని బాధపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. వాళ్ళు క్లియోపాను వాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినంలో అక్కడ జరిగిన సంగతిని ఒక్కడితో ఎరగవా అని ఆయన అడిగాను. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నదురుడిని యేసును గురించిన సంగతులే. ఆయన దేవుని ఎదురును ప్రజలందరిన క్రియలను వాక్కులను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలా మరణశిక్షకు అప్పగించి శిలువ వేసిరో నీకు తెలియదా? ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఇద్దరు మనుషులు వారు శిష్యులై ఉన్నారని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అందులో ఒక ఆయన క్లేప్ అనేవాడు, ఇంకొక శిష్యులు ఆయన పేరు లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సమయంలో వారు ఏమంటూ ఉన్నారంటే, ప్రభువైన యేసుక్రీస్తు అని తెలుసు, ఆయన దేవుని కుమారుడే ఈ లోకానికి వచ్చినాడు, కుమారుడుగా ఈ లోకానికి వచ్చినాడని, ఆయన అనేకమైన అద్భుత ఆశ్చర్యకరమైన కార్యములు చేశాడని, అనేక వేల మందికి ఆహారం పెట్టుకున్నాడని, మరియు కాళ్ళు కుంటి వారిని, గుడ్డి వారిని బాగు చేస్తున్నాడు, అనేక విధాలుగా అద్భుత కార్యములు చేసిన యేసయ్య, ఆయన మరణమై తిరిగి మూడవ నాడు లేస్తానని చెప్పిన యేసయ్య గురించి వారు ఏమని తెలియజేస్తున్నారో మనం ఇక్కడ గమనిద్దాం. దేవుని ప్రజలకి క్రియలను వాక్యములను శక్తిగల ప్రవక్త అయ్యను, క్రియలను వాక్యములను శక్తిగల ప్రవక్త అయ్యడని వారు తెలియజేస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు అన్న సంగతిని వారు మర్చిపోయారు. మర్చిపోవడానికి కారణం ఏంటంటే వారి కన్నులు మోయబడినవి, వారి జీవితం అంతా అల్లకల్లోలంలో అసమాధానంలో ఉండినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమం, మన ప్రధాన యాజకులను అధికారులు ఆయనను ఎలాగో మరణశిక్షకు అప్పగించి శిలువ వేయించినో నీకు తెలియదా? ఇశ్రాయేలు మోసపోకుండా ఈయనే అని మేము నిరీక్షించుండి, ఇశ్రాయేలుని మోచించేవాడు ఈయనే అని మేము నిరీక్షించున్నాం. కానీ మా ఆశ, మా నిరీక్షణ, మా విశ్వాసం అంతా నీరు గారిపోయింది అని వారు భయపడుతూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, శ్రమ వస్తే, కష్టం వస్తే, ఇబ్బందులు వస్తే, అనారోగ్యం వస్తే, సమస్యలు వచ్చినప్పుడు, అనేకమైన ఈ లోక సంబంధమైన బాధలు వచ్చినప్పుడు దేవుడు మీద ఉన్న విశ్వాసం, నిరీక్షణ మనల్ని వదిలి వెళ్తుంది. మనం ఎందుకు ఆ విధంగా ఉంటూ ఉన్నామంటే ఆయన ఉన్నాడన్న ధైర్యము, ఆయన ఉన్నాడన్న నమ్మకం, ఆయన ఉన్నాడన్న విశ్వాసము మనలో వాస్తవంగా లేదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, అప్పుడు యేసయ్య ఏమంటున్నాడో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా అంతవరకే కాకుండా ఇశ్రాయేలును మోచించేవాడు ఈయనే అని మేము నిరీక్షించుంటిమి. ఇది కాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు ఆయన. అయితే మాలో కొంతమంది స్త్రీలు వెళ్ళి సమాధి వద్దకు చూశారు. చూసినప్పుడు ఆయన కనబడలేదు, ఆయన కనబడలేడని చెప్పారు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తనకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పి మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసి, మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొని, కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఆయన అక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని దేవదూతలు కనబడి చెప్పినా కూడా మేము విస్మయం పొందాం, మేము ఆశ్చర్యపోయాం అంటూ ఉన్నారు. కానీ అవును నిజమే, ఆయన లేచి ఉన్నాడన్న ధైర్యము, ఆ విశ్వాసము, నమ్మకం వాటిలో లేకపోవడానికి కారణం ఏమిటంటే ఇది అవునో ఇది కాదు, అపనమ్మకంలో జీవిస్తూ ఉన్నాం. మనమందరం కూడా అపనమ్మకంలో, అవిశ్వాసంలో జీవిస్తూ ఉన్నాం. అందుకే మన కుటుంబంలో కానీ, మన జీవితంలో కానీ, మన సంఘంలో కానీ, మన సమాజంలో కానీ వచ్చే అనేకమైన ఇబ్బందులను బట్టి మనం దేవుడు ఉన్నాడా, ఉంటే ఎందుకు ఇదంతా జరుగుతూ ఉందన్న ఆలోచనలో ఉన్నాం. ఆయన మహిమగల దేవుడని, ఆయన ఏమైనా చేయగలడని, సముద్రంలో పాయలుగా చేయగలిగిన దేవుడు, మడలను నీళ్ళిప్పించగలిగిన దేవుడు, ఆకాశంలో మన్నాను పంపించిన దేవుడు, అద్భుత కార్యములు అనేకం చేసిన దేవుడు, నేను నమ్మిన దేవుడు, నేను ఆరాధించే దేవుడు, నేను పూజించే దేవుడు, ఆయనతో నేనున్నాను, నాతో ఆయన ఉన్నాడన్న
ధైర్యం మనలో లేదు. కారణం ఏమిటంటే మనం ఆయన బిడ్డలంగా కొనసాగుతలేదు. ఆయన విశ్వాసం నమ్మకం లేదు వారిగా ఉన్న ఇక్కడ శిష్యులే, ఆయనతో ఉన్న శిష్యులే, ఆయనతో ఉన్న ప్రజలే, ఆయనను చూసిన వారే, ఆయన గమనించిన వారే, ఆయన చేసిన అనేకమైన అద్భుత కార్యములను గమనించిన వారే ఈ సమయంలో ఆశ్చర్యపోతూ ఉన్నారు, విస్మయం అవుతున్నారు. కానీ అవును ఆయన లేచున్నాడని అనుకోవడం లేదు. ఏదో అంటున్నారు కానీ ఇంతవరకు మాకు ఎవరికి కనబడలేదని వారు తెలియజేస్తారు. ఎవరితో తెలియజేస్తూ ఉన్నారు? యేసయ్యతోనే. మరణము జయించి పునరుద్ధరణమే యేసయ్య నీతో ఉన్నాడు, కానీ నీవు ఆయనను గమనించడం లేదు. ఆయన నీతోనే ఉన్నాడు, ఆయన నీ ఇంటిలోనే ఉన్నాడు, నీ యొక్క హృదయంలోనే ఉన్నాడు, నీ మనసులోనే ఉన్నాడు, కానీ నీవు ఆయనను గమనించడం లేదు. ఆయన మనతో ఉన్నాడు అనడానికి నిదర్శనం ఏమిటంటే నువ్వే పని చేసినా నేను గర్దించేది నీ యొక్క అంతరాత్మ. ఆ అంతరాత్మనే దేవుని యొక్క ఆత్మ. దేవుని యొక్క ఆత్మ నీతో ఉండి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఏం కాదులే చేసి మరి చెప్పేది అది దురాత్మ. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మనతో ఉన్నాడని చెప్పడానికి కారణం ఏమిటంటే ఏది మంచో ఏది చెడో, ఏది నడవాలో ఏది నడవకూడదో, ఏ మార్గంలో వెళ్ళాలో ఏ మార్గంలో వెళ్ళకూడదో ఆయన నీకు నాకు చూపిస్తూ ఉన్నాడంటే ఆయన మనతో ఉన్నాడు. కానీ మనం అది లెక్క చేయడం లేదని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ సమయంలో అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, అవివేకులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారితో అంటున్నాడు, మందమతులారా, ప్రవక్తలు చెప్పిన అనేక విషయాలను మీరు గమనించకుండా ఉన్నారు. అనేకమైన లేఖనములను మీరు చూసి విని అనేక సంగతులు తెలిసి కూడా మీరు నమ్మని వారుగా ఉన్నారు, మందమతులుగా ఉన్నారని వారి మీద యేసయ్య తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ఈలాగా శ్రమపడి తన మహిమలో ప్రవేశించే అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలు కొన్ని లేఖనాల్లో తను గురించిన వచనముల భావము వారికి తెలిపాను. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మోషేయు అనేకమైన ప్రవక్తలు యేసు క్రీస్తు గురించి తెలియజేసిన అనేక విషయాలను వారికి తెలియజేశాడు. అవన్నీ తెలియజేసినా కూడా వారిలో ఏది కూడా అయినా యేసయ్య అన్న సంగతిని వారు తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే లోకముతో వారు ఉన్నారు, లోకంలో వారు జీవిస్తూ ఉన్నారు. లోకంలో ఎప్పుడైతే ఉంటామో, లోకంలో ఎప్పుడైతే జీవిస్తామో మనం మేలైనది మంచిది దేవునికి సంబంధించింది మనం గమనించాం. అది మనకు అవసరమైనది కాదుగా మనం ఉంటూ ఉంటామని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరియు ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఇంతలో తాము వెలుచున్న గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెలుచుండగా వారు సాయంకాలం కావాల్సినది ప్రభువుని మాతో కూడా ఉండమని ఆయన ఆహ్వానించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తును వారు ఆహ్వానించున్నారు. ఎరగకనే వారు ఆయన ఆహ్వానిస్తూ ఉన్నారు. ఏదో బాటసారని ఆయన ఇంకా ముందుకు నడుచుకోవాలంటే చీకటి అవుతుంది కనుక మా దగ్గరికి రమ్మని తీసుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సాయంకాలం వారు భోజనం చేసే సమయంలో ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఆయన వారితో కూడా భోజనంలో కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులో తెరవబడి ఆయనను గుర్తుపట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఆయన రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి ఇవ్వగా వారి కన్నులో తెరవబడి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మన కన్నులో మూయబడి ఉంటే ప్రభు వారి సంస్కారంలో పాల్గొంటున్న సమయంలో దేవుని యొక్క శరీర రక్తం పుచ్చుకునే సమయంలో మన కన్నులో తెరవబడి సాధారణ వాయుడి యేసయ్య మార్గంలోకి వచ్చే వారంగా ఉన్నామా? కానీ ఇదే విధంగా సాగిపోయే వారంగా ఉన్నామా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన త్రోవలో అప్పుడు వాళ్ళు గుర్తుపట్టారు. అందుకు ఆయన వారికి అదృశ్యుడు. ఆయన ఎప్పుడైతే గుర్తుపట్టగానే ఆయన అక్కడ నుండి అదృశ్యుడైనట్టుగా అక్కడ నుండి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుతూ లేఖలను మనం బోధపరుస్తున్నప్పుడు మన హృదయంలో మనం ముందు చూడలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకొని అరే అనేక విషయాలు ఆయన చెప్పాడు. ప్రవక్తల గురించి చెప్పాడు, అనేకమైన లేఖనాల గురించి చెప్పాడు. అనేక విషయాలు చెప్పినప్పుడు మనలో ఎందుకు చలనం రాలేదని బాధపడుతూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఆనాడు ఎమ్మాయి గ్రామంలో మా గ్రామానికి వెళుతున్న ప్రయాణమై వెళుతూ ఉన్న వారితో యేసయ్య మాట్లాడితే వారు గమనించక ఆ తర్వాత బాధపడుతూ ఉన్నారు. నేను ప్రతిరోజు యేసయ్య మనతో ఉన్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు, మనకు అనేకమైన
ఆశ్చర్య అద్భుత కార్యములు మనం చేస్తూ మన లోకంలో సజీవులుగా ఉంచున్నాడు. మనం ఆయన మాట వినేవారంగా ఉన్నామా, లేకపోతే ఆయన మాటకు వ్యతిరేకంగా జీవించే వారంగా ఉన్నామా? ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఆ ప్రభు నిజంగా లేచి ఆ సమయంలో వారు మళ్ళీ తిరిగి యెరూషలేమునకు ప్రయాణంగా వెళ్ళారు. యెరూషలేమునకు వెళ్ళిన తర్వాత 11 శిష్యులు వారితో కూడా ఉన్నవారిని కూడి వచ్చి, ప్రభు నిజంగా లేచి సీమోనునకు కనబడనని చెప్పుచుండ్రి. వారిని విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె రుచులో తమను ఎలా తెలియబడినో అది తెలియజేసి, ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, శిష్యులు వీరందరూ కలుసుకున్నప్పుడు త్రోవలో జరిగిన విషయాన్ని, ఇంటికి పోయిన తర్వాత ఆ భోజనం చేసే సమయంలో జరిగిన విషయాన్ని వారితో పంచుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో ఆయన యేసు అని వారు గుర్తుపట్టినారు. యేసు అని గుర్తుపట్టినారు, కానీ ఆ యొక్క సమాజంలో యెరూషలేము ఆ ప్రాంతంలో వారు ధైర్యంగా ఉండడానికి వారికి శక్తి దొరకడానికి భయపడుతున్నారు, జరుగుతున్నారు. అందుకే ఆ యేసయ్య మరణం యొక్క ముళ్ళు విరిచి మృత్యుంజయుడిగా లేచిన ఆయన, పునరుత్థానుడిగా లేచిన ఆయన వెంటనే వెళ్ళి యెహోవా దేవుని కుడి పార్శ్వమున కూర్చొనకుండా ఈ లోకంలో అనేకులకు కనబడి అనేక విషయాలను బోధించి ఆయన పునరుత్థానుడిగా లేచిన విషయాన్ని తెలియజేసిన ప్రభువైన యేసుక్రీస్తు మరణమే లేచినట్టుగా ఆధారములను చరిత్ర ఆధారములు కలిగి మనం ఈ దినం నేడు చదువుకుంటూ ఉన్నాం, లేఖనాలను మనం గమనిస్తూ ఉన్నాం. మనం ఇంకా లోకంలో ఉన్నామా, యేసయ్యలో ఉన్నామా? ఆయన ప్రతిరోజు ప్రతి సమయం నీతో నాతో ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ మనమే ఆయనను గమనించడం లేదు, ఆయనను చూడడం లేదు, ఆయనకి ఏమి కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా మన ఇష్టానుసారంగా ఉంటూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఈ దినం ఆయన తెలియజేస్తున్నాడు, యెహోవా దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలోకి పంపించిన ఉద్దేశమే మనం ఆయన బిడ్డలుగా ఉండి మన యొక్క మేలైన క్రియల చేత, మంచి మార్గము చేత దేవుడిని మహిమపరిచే వారంగా ఉండాలి. కేవలం పాటలు పాడుతూ స్తుతిస్తూ క్రైస్తవులుగా చెప్పుకుంటే ఆయన మహిమ పొందడు. కానీ నేను ఆ క్రియలు మంచివైతే, నేను ఆ జీవితం మేలైనదైతే, ఈ లోకంలో మంచి మార్గంలో అప్పుడు ఆయన మహిమ, అది నీవు నిన్ను ఈ లోకంలో జీవించడానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగిన దేవుడిని మనం ఆరాధించినట్టుగా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుడి సంగమా, ఈ పరిశుద్ధ దినమున మనం అందరం కూడా మన ఇళ్ళలో ఉండి వాక్యమును గమనిస్తూ ఉన్నాం. మనం యేసయ్య మనతో ఉన్నాడని, ఆయన మరణంలో ముళ్ళు విరిచి పునరుత్థానంగా లేచిన దేవుడు నీ ఇంటిలో, నా ఇంటిలో, మన సమాజంలో, సంఘంలో నుండి సంచరిస్తూ ఉన్నాడు. ఆ సంచరిస్తున్న యేసును మనం లెక్క చేయకుండా సాతాను మాయలో జీవిస్తూ ఉన్నాం, సాతాను మార్గంలో వెళుతూ ఉన్నామని నేను ఈ సమయంలో జాగ్రత్తగా ఉండడానికి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుడి సంగమా, ఎంత జాగ్రత్తగా ఉంటూ ఉన్నామో, మరణం అయితామని తెలవగానే ఎంత జాగ్రత్తగా ఉంటున్నామో మనం చూస్తూ ఉన్నాం. ఎన్నిసార్లు అయినా చేతులు పట్టుకుంటూ ఉన్నాం, ఎంత జాగ్రత్తగా బయటకు వెళ్ళకుండా ఉంటూ ఉన్నాం. కారణం ఏమిటంటే మన యొక్క జీవితంలో ప్రాణం బట్టి మనం ఉంటూ ఉన్నాం. కానీ మనకు తెలియనట్టుంటున్న సంగతి ఏంటంటే ఈ ప్రాణం ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. ఈ శరీరం మాత్రమే ఈ లోకంలో భూస్థాపన చేయబడుతుంది. ప్రాణం దేవుడి నుండి వెళ్ళే ప్రాణం. కాబట్టి మనం కాపాడేది మనము దేని కొరకై సిద్ధపడుతున్నాము, శరీరం కొరకై సిద్ధపడకుండా ఈ ప్రాణము దేవుడి సన్నిధానంలో ఉండే విధంగా, ఆ రెండవ రాకడ సమయంలో మనం అందరం కూడా ఎత్తబడే విధంగా మన యొక్క క్రియలను సరిచేసుకోవాలని, యేసయ్య మనతో ఉండే విధంగా, మనతో నడిచే విధంగా, ఆయన నడిచినప్పుడు ఆయన మాట్లాడే మాటలను గమనించేవారుగా, ఆయన మార్గంలో జీవించేవారుగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాంటి శక్తిని పరిశుద్ధ ఆత్మైన దేవుడు మనందరికీ దయచేయగా. ఆమేన్. దయచేసి మనందరం కలిసి 24వ పూటలో ఉన్న అపోస్తలుల విశ్వాసం పరిస్థితులు ఈ పెద్ద పుస్తకంలో అయితే 23వ మనందరం లేచి 23వ పూటలో ఉన్న అపోస్తలుల విశ్వాసం పరిస్థితులు పరలోక భూలోకంలో సృష్టికర్త సర్వశక్తి తండ్రి అయిన దేవుడిని నమ్ముతున్నాను. ఆయన అద్వితీయ కుమారుడున్న ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముతున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మను కన్యాకుమారి గర్భమున ధరించబడి ఆమె పుట్టాను. పొద్దుగులాత కాలముకు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృష్టాల్లో పొందాను.
మూడవ దినమున చనిపోయిన వారి నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి కృత్యవైపు కూర్చున్నాడు. సజీవులను మృతులను తీర్పు చెప్పకుండా ఆయన వచ్చును. పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను, పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సావాసము, పాప క్షమాపణను, శరీర పునరుద్ధరణను, నిత్య జీవనం నమ్ముతున్నాను. ఆమేన్. దయచేసి కూర్చున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ సమయంలో నేను ఈ గృహాలలో ఉండి దేవుని ఆరాధనలో పాల్గొంటూ వాక్యం మీ అందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి గ్రామ సేవకుల కొరకై, ఆలయంలో ఉన్న సిఎస్ఐ పాస్టర్, గ్రామ సంఘాలు పనిచేస్తున్న వారి కొరకై ఏదైనా ఆర్థిక సహాయం కావాలని నేను మెసేజ్ పెట్టినప్పుడు ఇప్పటి వరకు దాదాపు 20,500 రూపాయలు వచ్చాయి. ఇంకొక 5,000 ఒకరు ఇస్తామన్నారు. 25,500 వచ్చినాయి. ఇంకొక 2-3 రోజులు చూసి ఇంకెవరైనా ఇస్తే ఆ తర్వాత ఒక్కొక్క 5,000 ఒక 100 రూపాయల వరకు గ్రామ సంఘాలు ఉండేవారికి 20 మంది ఉన్నారు. మొత్తం 25 మంది, 5 టౌన్లో ఉన్నారు. టౌన్లో ఉన్నవారు కాకుండా గ్రామాల్లో ఉన్నవాళ్ళు 20 మంది ఉన్నారు. 20 మందికి నేను డబ్బులు ఇస్తే నేను డబ్బులు వారికి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పంపించాలని నేను తలుస్తున్నాను. కాబట్టి సహకరించిన మీ అందరికీ కూడా నేను నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరియు ప్రతిరోజు చేయని ప్రేయర్లు నడిపిస్తున్న విశ్వాసం అందరికీ కూడా నేను నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరియు ఒక 7 వారం రోజులు ఉపవాస ప్రార్థన చేయాలని తలంచుకొని వారు ప్రార్థన చేస్తున్నారు. వారి పేర్లన్నీ తెలివై కానీ అన్నామని శైలజ వారి కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు. ఒక 7 ప్రార్థన చేయాలని తీర్మానం చేసుకున్నామని చేస్తూ ఉన్నామని చెప్పారు. వారికి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, రేపటి దినమున అనగా మే నెల 4వ తారీఖు సోమవారం రోజున మన తండ్రి గారి యొక్క పట్టాభిషేక వార్షికోత్సవ పండుగ జరపవలసి ఉండే. కానీ ఈ COVID-19 అనగా ఈ కరోనా వైరస్ని బట్టి అంత మందులను బట్టి నడవడం లేదు. కానీ రేపటి దినమున తండ్రి గారి యొక్క కుటుంబం కొరకును, అధ్యక్ష వాళ్ళ క్షేమం కొరకును మేము ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. 5 సంవత్సరాలు గడిచిపోయాయి. 5 సంవత్సరాలు తోడుగా ఉన్న దేవుడు ఈ రాబోయే కాలంలో కూడా దేవుడు తోడుగా ఉండి నడిపించాలని మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేయాలని మీకు మనం చేస్తున్నాను. మరియు ఈ మధ్యలో మన యొక్క ప్రియులు గండూరి రామస్వామి గారు క్రీస్తునందుని పిలుచున్నారు. వారిని వారి కుటుంబాలందరినీ దేవుడు ఆదరించాలన్న వారి కొరకై ప్రార్థన చేయండి. అదేవిధంగా మనకు దగ్గర వారు, మన ప్రియమైన వారు అన్నారం వాస్తవులు జంగాంలో ఉంటారు. కల్పూరి మనల్ గారు క్రీస్తునందుని పిలుచున్నారు. వారి కొరకు కూడా వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని అందరికీ మనం చేస్తున్నాను. మన సంఘం అంతయు ఇప్పటి వరకు ఎలాంటి అనారోగ్యం అనగా ఈ కరోనా వైరస్ని బట్టి అనారోగ్యం లేకుండా ఉండడానికి మీ అందరి ప్రార్థన, మీ అందరి యొక్క మనోధైర్యం, మీ అందరి యొక్క విశ్వాసం అని నేను నమ్మి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మనం అందరం కలిసి కీర్తన పుస్తకంలో నుండి 441 కీర్తన పాడుతూ కానుకలు సమర్పిద్దాం. 441. Shambho Garamula Ni Seva
ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మా దేవా, ఇదివరకు సమయంలో మా ప్రభువా మా సంఘం అంతటి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి కుటుంబాలలో చేరి మా ప్రభువా సమర్పించిన కానుకలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వారు ఎప్పుడైతే దేవాలయంలోకి వస్తారో అప్పుడు ఆ కానుకలు తీసుకొని వచ్చి సభలో సమర్పించడానికి మీకు సహాయం అనుగ్రహించమని సమర్పించిన కానుకలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని మా కుటుంబాలను మా ప్రభువా మీరు ఆశీర్వదించి మీరు ఇచ్చిన కానుకలను మీ సభలో సమర్పించున్నాం. ఆ కానుకలను మీరు స్వీకరించి మా ప్రభువా అనేకమైన దీవెనలు ఆశీర్వాదాలు మా సంఘంపై కుమరించి మీరు మైపొందమని మా ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తునామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరము కలిసి విజ్ఞాపన ప్రార్థన చేయదము. ప్రతి విజ్ఞాపన చివర ప్రభువా కనికరించమని చెప్పుదము. పైన రోజు సమాధానం కొరకును మన ఆత్మల రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించదము. ప్రభువా కనికరించుము. లోకమంతటి సమాధానం కొరకును మన దేవుని యొక్క పరిశుద్ధ సంఘముల క్షేమం కొరకును వాటి ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించదము. ప్రభువా కనికరించుము. మన అధ్యక్షులందరి కొరకును ఇతర సంఘ సేవకులందరి కొరకును ముఖ్యంగా మోస్దేవ ధర్మరాజ్ సలాం రసాలమను మన మోడరేటరు, రైట్ దేవ డాక్టర్ ప్రొఫెసర్ కె రోగన్ మార్కన్ మన మోడరేటరు ఉత్తమ హృదయంతోనూ నిర్మల మనస్సాక్షితోనూ తమ సేవను జరిగించినట్టు ప్రభువును ప్రార్థించడము. ప్రభువా కనికరించుము. మన దేశ పరిపాలకుల కొరకును అధికారుల వారందరి కొరకును ప్రభువును ప్రార్థించడము. ప్రభువా కనికరించుము. రోగుల కొరకును బాధపడుతున్న వారి కొరకును దుఃఖించిన వారి కొరకును మరణించిన వారి కొరకును ప్రభువును ప్రార్థించడము. ప్రభువా కనికరించుము. పేదల కొరకును ఆకలి బాధల వారి కొరకును తల్లిదండ్రులు లేని వారి కొరకును వితంతుల కొరకును శ్రమలు అనుభవించిన వారి కొరకును ప్రభువును ప్రార్థించడము. ప్రభువా కనికరించుము. మన సంఘంలో ప్రతిరోజు చైల్డ్ ప్రేయర్లో పాల్గొంటున్న వారందరి కొరకును ప్రత్యేకంగా ప్రపంచం కొరకును దేశం కొరకును వారు చేసిన ప్రార్థనను బట్టి వారిని వారి కుటుంబాలను దేవుడు దీవించలాగిన ప్రభువును ప్రార్థించడము. ప్రభువా కనికరించుము. ఉపవాస ప్రార్థనలు చేస్తున్న వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలలో ఇంకా అనేకమైన దీవెనలు ఆశీర్వాదాలు మంచి వారిని బట్టి సంఘాన్ని దేశంలో దేవుడు కాపాడాలని ప్రభువును ప్రార్థించడము. ప్రభువా కనికరించుము. ఈ కరోనా వైరస్ని బట్టి ఎవరెవరైతే క్రీస్తునందు నిద్రించున్నారో మా ప్రభా వారిని ఎవరెవరైతే నిద్రించున్నారో నిరాశ్రయంగా ఉన్న వారి కుటుంబాల దుఃఖంలో ఉన్న వారి కుటుంబాల కొరకును ప్రత్యేకంగా వారి కుటుంబంలో ఉన్న బాధను బట్టి వారి కొరకు ప్రార్థించడము. అనారోగ్యం పాలై ఎవరెవరైతే హాస్పిటల్లో ఉన్నారో కరోనా వైరస్ని బట్టి హాస్పిటల్లో ఉండే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వారి యొక్క ఇబ్బందులను బట్టి వారిని త్వరగా స్వస్థపరిచే విధంగా వారు హాస్పిటల్లో ఉన్నందుని బట్టి వారి కుటుంబంలో ఎవరెవరైతే బాధపడుతున్నారో ఆయాసపడుతున్నారో దుఃఖపడుతున్నారో వారి కుటుంబంలో కొరకై ప్రభువును ప్రార్థించడము. ప్రభువా కనికరించుము. మన ప్రపంచంలో దేశంలోనూ రాష్ట్రంలోనూ మన ప్రాంతంలోనూ ప్రత్యేకంగా సూర్యాపేట జిల్లాలోనూ ఎవరెవరైతే కరోనా వైరస్ బారిన పడకుండా ప్రయాసపడుతూ ఉన్నారో వైద్య బృందం అంతటికి వారి కుటుంబాల కొరకును వారు చేసిన సేవ కొరకును మరియు పోలీస్ శాఖ కొరకును పోలీస్ శాఖలో పై నుండి కింది వరకు ఎవరెవరైతే ఉన్నారో మా ప్రభా ఆ పోలీస్ శాఖ వారందరిని బట్టి మరియు మా ప్రభా ఈ సమయంలో మున్సిపాలిటీ వారి కొరకును అధికారంలో ఉన్న వారి కొరకును ప్రధానమంత్రి కొరకును ముఖ్యమంత్రి కొరకును మంత్రులు అందరూ మా ప్రభా సెంట్రల్ మంత్రులు మరియు స్టేట్ మంత్రుల కొరకును మరి రాజకీయ నాయకుల కొరకును అధికారుల కొరకును చేసిన నియమాలను అన్నింటినీ పాటించి ఆనందంగా జీవించే విధంగా వారి యొక్క నియమాలన్నింటినీ ప్రజలందరూ పాటించడానికి ప్రభువును ప్రార్థించడం. ప్రభువా కనికరించుము. ఈ సమయంలో ప్రత్యేకంగా మన సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలను బట్టి మన సంఘంలో చేసిన ప్రార్థనను బట్టి ఆరోగ్యంగా ఉన్నందుని బట్టి అనేక విధాలుగా అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తూ ఉన్న స్టేట్ కమిటీ పెద్దలందరిని బట్టి మరియు ట్రెజరర్ గారిని బట్టి సెక్రటరీ గారిని బట్టి మీకు దేవుని పొందనాలు చెప్పే విధంగా మనమందరం కూడా ఆయన సన్నిధిలో ప్రార్థించడము. ప్రభువా కనికరించుము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం ప్రవేశించిన వారిని శ్రేష్టత్వం మనం ప్రవేశపరచలాగా మన కొరకును
క్రీస్తు నామమున ఒప్పుకున్న వారందరూ కొడుకున్న ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. ఈ లోకమును తను సేవించి ఇప్పుడు స్నానం చేసిన తన సేవకులందరితో పాటు నిత్యానంద సంపూర్ణతలను మనం ప్రవేశించగలము. మా ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. ప్రార్థించుదాము. సర్వశక్తులైన దేవా, సంఘమంతని శరీరమంతని ఆత్మ చేయాల్సి చేస్తున్నావు కదా. నీ పరిశుద్ధ సంఘమును ఆశ్రమం మనుషులకు నీకు మాదిరి చేస్తున్నాము. విన్నపములను ప్రార్థన అంగీకరించుము. అందరి ప్రతి అవయవాలను చెవులను సేవలను యథార్థంగా భక్తిగాను నేను సేవించినట్టు మా ప్రభువును రక్షణను యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించుము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, నేను దేవుని యొక్క ప్రేమలు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, సకల దీవెనలు మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నీడై ఉండుగా. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ ఎవరెవరి గృహాలలో ఉన్నారు మా కుటుంబం ప్రభుత్వంలో పాల్గొనడానికి సిద్ధపడి రావాలని మనం చేస్తున్నాము. 20వ కీర్తన పాడుతున్నాం. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నిన్వానే పగలరా. అనేకులమైన మనము ఒక్కరొట్టే ఒక్క శరీరమై ఉన్నాము. ఎందుకనగా మనం అందరం ఒకరిలో పాల్పంచుకుంటున్నాము. ఆయన నివాస స్థలం ఉత్సవం చేసి పనులను నేను పాడుదల ప్రభుత్వ గురించి స్థితిగా ఆనందం చేశాను. దేవుని సమాధానం తోడేగా. దేవుని సమాధానం తోడేగా. మోకరించి ప్రార్థన చేయడము. ఓ యేసు మాకు తోడేయడము, మంచి ప్రాణాలు ఓ యేసు నిత్యుల మంది మండలాలు మా మధ్య ఉండము. రొట్టె విషయంలో నేను మా ప్రత్యక్షపరుచుకున్నాము. నీవు తండ్రితోనూ పరిశుద్ధాత్మ ఏకదేవుడుగా సదాకాలం జీవించాల్సిన వాడు ఉన్నావు. ఆమేన్. ప్రభు మీకు తోడేయను గాక. నీ హృదయం ఎత్తుకొనుడి. మన ప్రభు అయిన దేవుని కృతజ్ఞత స్తోత్రం చెల్లించడం. ఓ పరలోకపు వాస్తవంగా పరిశుద్ధ వాస్తవంగా స్తోత్రములు. మానవులనికున్న మహాప్రేమను బట్టి మా విమోచన కొరకు ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తు మా స్వభావంగా శిలువ మీద మనం పొందినట్టు ఆయన అనుగ్రహించు కదా. దాని మీద ఒక్క మరి ఆయన అర్పించడం ఒక్కటే అర్పణ వల్ల సర్వలోక పాపనితం నిండును సంపూర్ణంగా చాలని బలి అర్పణ ప్రాయచిత్తము చేసి తన మిక్కిలి విలువల ఆ మరణం గురించి ప్రార్థన చేస్తుందని నియమించి తాను తిరిగి వచ్చే వరకు దాన్ని దర్శకుడని తన పరిశుద్ధ స్వార్థను మాకు ఆజ్ఞాపించను. తాను అప్పటిన రాత్రి ఆయన రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని వరకిచ్చి దాన్ని విడిచి తన చుట్టూలకి తీసుకొని తిరుగుడు మీ కొరకు ఎవడుతున్న శరీరం జ్ఞాపకం చేస్తున్నట్టుగా ఏం చేయాలని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని వారికిచ్చి నిల్వని మీరు అందరూ త్రాగుడు పాప పరిహారం కల్పడకై మీ కొరకును అనేకుల కొరకును చెల్లింపబడుతున్న ప్రవర్తన పదనం రాకటము ఇది మీరు త్రాగునప్పుడు జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. ఆమేన్. ప్రభువాన్ని మనం స్మరించున్నాము, ఇప్పుడు తనను నమ్ముకొంచున్నాము, నేను రెండవ రాగం ఉపయోగిస్తున్నాము. క్రీస్తు నీకు మహిమ కలుగునుగాక. కనికరముల మా తండ్రి, మేము వేరుచోరటే క్రీస్తు శరీరంలో పాల్పరుచుకుంటూ ఉన్నట్లు మేము దేవించి పాత్ర క్రీస్తు రక్తంలో పాల్పరుచుకుంటూ ఉన్నట్లు మమ్మను ఈ రొట్టె
ఈ ద్రాక్షరసం నీరుని పరిశుద్ధాత్మతో పరిశుద్ధపరిచి నేను బహుదయంతో బతిమాలు పరుచున్నాము. ఆయనతో ఐక్యపడి ఏక విశ్వాసం గలవారమైనట్లు శిరస్సు మా ప్రభువుని యేసునందు అన్ని ప్రజలను అనుగ్రహించు. సర్వశక్తుల తండ్రి ఆయనతో పరిశుద్ధాత్మ నీకు సమస్త ఘనతయు మహిమయు ఆయన ద్వారానే యుగముల కలుగుగాక. ఆమె పరలోక ప్రార్థన ధైర్యంగా చెప్పులము. పరలోకమున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ రాజ్యమతులుగాక, నిత్యం పరలోకం నేర్చున్నట్లు భూమిగాక. మన ఆహారం మాకు దయచేయము. మన అపరాధం చేసిన వారిని మేము చూసిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని కేకాలను తప్పించము. ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం నీవైనట్టు. ఆమె వినయ ప్రార్థన కలిసి చేయడము. కనికరంలో ప్రభువా మేము మా స్వనీతిగా నానా విధంగా నీ గొప్ప కనికరం నమ్ముకొని ఈ నీ బల్ల ఎందుకు రాత్రి ఉంటుంది. నీ బల్ల కింద పడిన మొక్కలు ఎరుకున్నంత యోగ్యత గలవారము కాము కానీ నేను ఎప్పుడూ కనికరించే లక్షణం కలిగి మాకు ప్రయోజనపడబడినావు. కాబట్టి కృపగల ప్రభువా మా పాప శరీరాత్మని ప్రియకుమారుడు యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన శరీరత్మను తెలియజేయమన్నట్లును మేము ఆయనలోనూ ఆయన మాలో ఎల్లప్పుడూ నివసించినట్లు తగిన రీతిగా ఆయన శరీరం తీరుటకును ఆయన రక్తం త్రాగుటకును మా కృపను అనుగ్రహించును. ఆమె మనం విరుచుకుంటే క్రీస్తు శరీరంలో పాలు పంచుకుంటే దేవుని జనులకే చేరుకుంటారు. వివాహాలను ప్రవేశిస్తూ వివాహాలను ప్రవేశిస్తూ నిజమైన రక్షణ ప్రవేశిస్తూ నిజమైన రక్షణ ప్రవేశిస్తూ వివాహాలను ప్రవేశిస్తూ వివాహాలను ప్రవేశిస్తూ రాష్ట్ర ప్రవేశిస్తూ క్రీస్తు యొక్క శరీర సంస్కరణకు విశ్వాసంతో పుచ్చుకున్న మనము మన ప్రభు అయిన దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించడము. మోకరించి లేదా తలలో వంచి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించడము. సర్వశక్తులకి సదాభించిన దేవా, ఈ పరిశుభ్రమను తగినట్టుగా పుచ్చుకున్న మమ్మను నీ కుమారుని రక్షకుడు యేసుక్రీస్తు యొక్క మిక్కిలి విలువల శరీరమును ఆత్మీయ ఆహారంతో పోషకులను అనుగ్రహించినావు కనుక నీకు కృతజ్ఞత స్తోత్రం చెల్లించినాము. మరియు నీకు మహిళ దయదక్షిణ వల్ల నీవు సమస్త విశ్వాస దివ్య సమూహము నీ కుమారుని మరణ శరీరంలో నిజమైన ఉన్నతిని చేర్చబడినామని ఆయన మరణ సమయ యొక్క పుణ్యవల నిరీక్షణ ద్వారా నిత్యరాజ్యములకు వారసులమైనామని ఇందువల్ల మా పరిచినావు కనుక మనస్ఫూర్తిగా నిర్వహించున్నాము. అందును బట్టి మమ్మను మా శరీరాత్మను నీకు అనుకూలమును పరిశుద్ధమును సజీవమైన యాగంగా చెల్లించి సమర్పించుకుంటున్నాము. పరలోక తండ్రి సమస్త విశ్వాస యొక్క పరిశుద్ధ సాహసం నిలిచిండి నీవించిన భక్తులను మేము చేయబడిన పరిశుద్ధ మాకు సహాయం చేయమని మా ప్రభు యేసుక్రీస్తు బహుశంగా బతిమాలుకొచ్చున్నాము. ఆయనకును నీకును పరిశుద్ధాత్మను సమస్త ఘనత మహిమలు యుగ యుగములకు కలుగును గాక. ఆమేన్.
అందరం కలిసి నా వెనుక చెప్పండి. ఆమేన్. ఆమేన్. మా దేవునికి స్తోత్రమును, మా దేవునికి స్తోత్రము, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును యుగ యుగంలో కలుగును గాక. ఆమేన్. ఆమేన్. సమస్త జ్ఞానము గురించిన దేవుని సమానమున తోడండి. దేవుని గురించినట్టు ఆయన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు గురించినట్టు తెలివి ఎందును ప్రేమ ఎందును మన హృదయంలోని మనసులను కాపాడును గాక. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మని సర్వశక్తిగా దేవుని దేవుడు మనకు కలిగి ఎల్లప్పుడూ తోడు నీడైనను గాక. ఆమేన్. ఆమేన్. చివరిగా మనమందరం కలిసి లేచి నిలబడి ఆరు 677వ కీర్తన రాసుకున్నాము. 677వ కీర్తన పాడుతూ ఆలోచన చేసుకోండి. పరిశుద్ధుడా మా దేవా, మమ్మలను మా కుటుంబాలను మా గృహాలలో ఉండి మీ ఆరాధనలో పాల్గొనడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మా సంఘం అంతటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. మా దేశమును మా రాష్ట్రమును
మరియు మా ప్రభువా మా సూర్యాపేట జిల్లా రెడ్ జోన్లో ఏర్పాటు చేయబడింది కనుక చాలా జాగ్రత్తగా ఉండడానికి మా ప్రభువా మీరే సహాయం అనుగ్రహించమని, ప్రజలందరినీ క్షేమంగా సంతోషంగా ఆనందంగా ఉండడానికి సహాయం చేయమని మా ప్రభువు బ్రతుకుని యేసుక్రీస్తునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీకు తోడైనగాక.